మరోపక్క ఖమ్మం మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని సిపిఎం పార్టీ ఖమ్మం 3 టౌన్ ఆధ్వర్యంలో ముట్టడించారు. వరదలు వచ్చి నెల రోజులు గడిచిపోయినప్పటికీ ఇంకా లబ్ధిదారులకు నష్టపరిహారాన్ని చేకూర్చలేదని, వారి అకౌంట్లో జమ చేయలేదని డిమాండ్ చేయడంతో పాటు లక్షల రూపాయల నష్టం జరిగితే 16,500 రూపాయలు ఏ మూలకు సరిపోతాయని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది వరద బాధితులు వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. లక్షల్లో నష్టపోయాం, సర్వేల పేరుతో అట్లాగే నిబంధనల పేరుతో అకౌంట్లలో తప్పులున్నాయనేటువంటి కారణం చూపించి ఇంకా ఎన్ని రోజులు నాన్స్తారు, వరద బాధితులు పూర్తిగా నష్టపోయినప్పుడు ఎందుకు ఇంకా తాసారం చేస్తున్నారని సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోపక్క ఖమ్మం వెంకటగిరి దగ్గర ప్రకాష్ నగర్ బ్రిడ్జికి దిగువ ప్రాంతంలో ఒక కెమికల్ వాహనాన్ని స్థానికులు గుర్తించారు. గత 5-6 నెలల కాలంలో తరచూ ఈ కెమికల్ వెహికల్ వస్తుందని చెప్తున్నారు. వివిధ కెమికల్ కంపెనీలలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను ఈ లోడు తీసుకొచ్చి ఇది ఖమ్మం మున్నేరులో కలిపిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గొర్రెలు బర్రెలతో పాటు వ్యవసాయం కూడా పంటలు నష్టపోతున్నామని, బావులు బోర్లలో తాగునీటి బోర్లలో కూడా దాని రిఫ్లెక్షన్ వస్తుందని చెప్తున్నారు. అత్యంత విషపూరితమైన పదార్థాలుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ వచ్చడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. గతంలో కేసు చేశామని, మళ్ళీ ఇప్పుడు కేసు చేస్తున్నామని, పట్టుకున్నటువంటి కెమికల్ ఏ కంపెనీకి సంబంధించింది, ఇలా విష పదార్థమా లేదా అనేటువంటి విషయాన్ని ల్యాబ్ ద్వారా తెలుసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు నమోదైనటువంటి కేసులపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని రూరల్ సిఐటి న్యూస్కు తెలిపారు. ఖమ్మం వ్యాప్తంగా పట్టుకున్నటువంటి గంజాయిని ఎక్సైజ్ పోలీసులు దహనం చేశారు. 1611 కిలోల గంజాయిని జిల్లా ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ నిబంధనలు అట్లాగే ఎన్జీటీ, దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం ఒక గుర్తింపు పొందినటువంటి ఫర్నేస్లో దీన్ని వేసి దగ్ధం చేశారు. గంజాయి విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుందని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ఉన్నతాధికారుల సమక్షంలో పూర్తి కాలుష్య రహితంగా ఈ గంజాయిని దహనం చేశారని చెప్తున్నారు. మొన్న మధ్యనే పోలీసులు కూడా దాదాపు 600 కిలోల పైచలకు గంజాయిని దహనం చేశారు. అక్రమ మార్గంలో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకొని దాన్ని కాల్చి బూడిద చేసినటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్నాయి. ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు.